ఈ వీడియో మీ వ్యాధిని కంట్రోల్లో ఉంచేందుకే కాకుండా దానిని పరిష్కరించేందుకు కూడా సహాయపడుతుంది. మీరు రేనాల్డ్స్ వ్యాధితో బాధపడుతూ ఉంటే దానికి మందు లేదు, దానితో జీవించడమే మార్గమని మీకెవరైనా చెప్పి ఉండవచ్చు. కానీ నిజం ఏమిటంటే సరైన సమగ్ర విధానంతో, అంటే ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ విధానంతో మీరు ఈ వ్యాధి లక్షణాలను తగ్గించుకోగలరు, మీ జీవన నాణ్యతను మెరుగుపరుచుకోగలరు మరియు చాలా సందర్భాల్లో ఈ వ్యాధిని వీలైనంత వరకు రివర్స్ చేయగలరు. రేనాల్డ్స్ డిజీజ్ అనేది కేవలం చల్లని చేతులు లేదా చల్లని కాళ్ళు ఉండే సమస్య మాత్రమే కాదు. ఈ వ్యాధిలో మీ చేతి వేళ్ళు లేదా కాలి వేళ్ళు అకస్మాత్తుగా తెల్లగా, నీలంగా లేదా ఎరుపుగా మారిపోతాయి. తరచూ తిమ్మిరి, జలధరింపు లేదా తీవ్రమైన నొప్పి వస్తూ ఉంటుంది. ఇది ముఖ్యంగా చల్లని వాతావరణం లేదా స్ట్రెస్ సమయంలో అకస్మాత్తుగా కనిపిస్తుంది. కొంతమందిలో దీనివల్ల వ్రేళ్ళు వాచిపోతాయి, వేళ్ల మీద గాయాలు లేదా అల్సర్స్ ఏర్పడతాయి. ఇవి నయం కావడానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల రోజువారీ జీవితం కష్టంగా మారిపోతుంది మరియు మానసికంగా కూడా కృంగిపోతారు. కానీ దిగులు పడద్దు, హోప్ ఉంది. హైదరాబాద్లోని సిమ్స్ మెడికల్ సెంటర్లో మేము మీకు కేవలం చికిత్స చేయడం కాదు, మీ శరీరాన్ని నయం చేయడం మా ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంటాము. అల్లోపతి, హోమియోపతి మరియు అడ్వాన్స్డ్ డైట్ థెరపీ అనే 3 విభిన్న వైద్య విధానాల సమ్మేళనంతో మేము ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ను అందిస్తున్నాం. ఇందులో అవసరాన్ని బట్టి కీటో లేదా కార్నివోర్ డైట్ కూడా మీకు అందించడం జరుగుతుంది. అల్లోపతి మందులు మీ వేళ్లకు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో మరియు లక్షణాలను తక్షణం తగ్గించడంలో సహాయపడతాయి. హోమియోపతి ఒత్తిడి, హార్మోన్ల ఇంబ్యాలెన్స్, ఆటోఇమ్యూన్ కాజెస్పై లోతుగా, సున్నితంగా పనిచేస్తుంది. అలాగే కీటో మరియు కార్నివోర్ డైట్స్ మీ శరీరంలోని ఇన్ఫ్లమేషన్ను తగ్గించడానికి, ఇమ్యూనిటీని బ్యాలెన్స్ చేయడానికి మరియు శరీరం లోపలి నుండి హీలింగ్ అందించడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. మీరు నిజంగా మీ ఆరోగ్యాన్ని తిరిగి పొందాలనుకుంటే, సహజమైన మరియు శాస్త్రీయ మార్గంతో రేనాల్డ్స్ డిజీజ్ని రివర్స్ చేయడానికి ప్రయత్నించాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రయాణం ఒక హోప్తో ప్రారంభించండి. సిమ్స్ మెడికల్ సెంటర్లో మీరు కేవలం ఒక రోగి కాదు, మీరు పూర్తిగా కోలుకునే మార్గంలో ఉన్న ఒక వ్యక్తి. అందుకనే అనుకున్న ఈ దారిలో మన ప్రయాణాన్ని కలిసి ప్రారంభిద్దాం.